వెళ్ళి చూడండి, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి, మీ బాబాయ్ కొనిపెడతారు. ఇది బాగుంది. కాదు, ఇది బాగుంది. ఏంటి అఖిల్ గారు అంతలా ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఏమీ లేకపోతేనే మీరింతలా ఆలోచిస్తున్నారంటే ఏమైనా ఉంటే ఇంకెంతలా ఆలోచిస్తారో. మీరు బాగా పిసినారనుకుంటాను. పిసినారనా? అవును. నవ్వు కూడా చాలా పొదుపుగా వాడుతున్నట్టున్నారు. అందుకే అరనవ్వుతో సరిపెట్టారు. ఆహా. చాలా ఇంకా నవ్వాలా? చాలండి. నాకు తెలిసి మీరు ఎవరి గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. ఐ రైట్? అవును. నాకు తెలిసి ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు. ఐ రైట్? అవును. ఆ అదృష్టవంతురాలైన అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? ఆ అదృష్టవంతురాలు నా వైఫ్ శ్యామ. శ్యామ గురించి ఆలోచిస్తున్నారా? అవును. తనకి సడన్ గా జలుబు చేసి ఇబ్బంది పడింది కదా. మరి ఆశ్రమంలో భజనలు ఏసీ హాల్లో జరుగుతుంటే పాపం తను ఇబ్బంది పడుతుందేమోనని. మీరు ఎదుటి వారి గురించి ఎంత కేర్ తీసుకుంటారు, ఎంత కన్సర్న్ మీకు. ఐ లైక్ యూ. I mean, I like your concern and your caring. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. గివ్ దట్ ఆ బొమ్మ. ఓకే సార్. అది కూడా ఇవ్వండి. ఓకే మేడం. ఆ బొమ్మ కూడా. అది బాగుంది. మీరు ఉండండి, అది కూడా బాగుంది, అది ఇవ్వండి. మీరు తీసుకోండి. ఈవిడ చూపించండి. అలాగే సార్. టచ్ మీ నాట్ అన్నట్టు అలా దూరంగా వెళ్ళిపోతాడేంటి? ప్రవరాక్యుడి కజిన్ బ్రదరా ఏంటి? ఎంతటి ప్రవరాక్యుడైనా పడేసే శక్తి నాలాంటి బ్యూటీస్కి ఉంటుంది కదా. చెప్తా. పాపం అక్కడ శ్యామ ఎలా ఉందో ఏంటో. ఏంటి గురువమ్మ వాళ్ళు ఆశ్రమానికని చెప్పి రికార్డింగ్ థియేటర్కి తీసుకొచ్చారు. లోపలేం జరుగుతుందో తెలుసుకోవాలి.
ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరు మీరు? రికార్డింగ్ ఉంది రమ్మని మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ గారు చెప్పారు. ఓ, రూపారాణి గారంటే నేనే. ఓకే, వెళ్ళండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. రండి. రా. సార్ ఆగండి సార్, ఎవరు మీరు? అది అది ఇప్పుడు వెళ్ళారు కదా. రూపారాణి వాళ్ళ? ఆ, రూపారాణి గారు పాట పాడటం పూర్తయ్యే వరకు వాళ్ళు బయటికి రారు సార్. రికార్డింగ్ పూర్తయ్యే వరకు ఎవరిని లోపలికి పంపొద్దని మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పారు సార్. రూపారాణికి రికార్డింగ్ ఉంటే శ్యామాని ఎందుకు తీసుకొచ్చినట్టు? అది ఆశ్రమానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీరు రూపారాణి గారిని కలవాలంటే ఒక 1 అవర్కి పైగా వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. నేను రూపారాణి వాళ్ళని కలవడానికి రాలేదు బాబు. నన్ను ప్రొడ్యూసర్ గారు పంపించారు. ప్రొడ్యూసర్ శంకర్ నారాయణ గారా? ఆ, అవును, శంకరనారాయణ గారే పంపించారు. రూపారాణి ఫస్ట్ టైం సినిమాల్లో పాడుతోంది కదా. ఆ అమ్మాయి ఎలా పాడుతుంది, ఎన్ని టేకులు తీసుకుంటుంది, ఎంత స్పీడుగా పాడుతుంది, ఇవన్నీ రికార్డ్ చేయమని చెప్పారు ప్రొడ్యూసర్ గారు. ఆ, సినిమా షూటింగ్ అప్పుడు మేకింగ్ వీడియోస్ తీస్తారు చూసావా, హ, అలాగే ఇది మేకింగ్ ఆడియో అన్నమాట. ఈ రికార్డ్ చేసిన దాన్ని తర్వాత మా ఎఫ్ఎం స్టేషన్లో రూపారాణి ఇంటర్వ్యూతో పాటు బ్రాడ్కాస్ట్ చేస్తాం. అలాగా సార్. అందుకే ఆవిడికి తెలియకుండా వాయిస్ రూమ్ లో ఈ రికార్డర్ పెట్టమని చెప్పి ప్రొడ్యూసర్ గారు పంపించారు. దీన్ని తీసుకెళ్లి రూపారాణి పాట పాడే ఆ వాయిస్ రూమ్ లో పెట్టు. అక్కడ జరిగేదంతా రికార్డ్ అవుతుంది. ఈ విషయం మాత్రం రూపారాణికి తెలియకూడదు. అక్కడ వాయిస్ రికార్డర్ ఉందని తెలిస్తే నర్వస్ ఫీల్ అయి సరిగ్గా పాడలేకపోవచ్చు. అందుకే తనకు తెలియకుండా ప్రొడ్యూసర్ గారు పెట్టమన్నారు ఇది. అలాగా సార్, అయితే ఇవ్వండి. తర్వాత వాయిస్ రికార్డర్ వింటే లోపల ఏం జరిగిందో మొత్తం తెలిసిపోతుంది. ఏంటి బాబాయ్, ఆర్డర్ ఇచ్చి చాలాసేపు అయింది, ఫుడ్ ఇంకా రాలేదేంటి? లేట్గా తెమ్మని నేనే చెప్పానురా. తెస్తాడులే నాన్న, మీరు ఆర్డర్ ఇచ్చినవని రెడీ చేయాలి కదా. ఏం బాబు, నీకు బాగా ఆకలేస్తుందా? అవునాంటీ. నీ ఆకలి మర్చిపోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? పామిస్ట్రీ. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావనేది నీ చెయ్యి చూసి నేను చెప్పేస్తాను. అవునా? ఏది చెప్పు. ఏది? నువ్వు పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అవుతావు. అవునా? నేను పెద్ద ఇంజనీర్ అవుదాం అనుకున్నానే. నువ్వు ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలనుకున్నా పెద్దయ్యాక డాక్టర్ అవుతావు. మరి నేనేమవుతాను? నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను పెద్దయ్యాక పెద్ద సెలబ్రిటీ అవుదాం అనుకున్నాను. అవుతావు. నువ్వు గ్యారెంటీగా సెలబ్రిటీ అవుతావు. థ్యాంక్ యూ ఆంటీ. మీ చెయ్యి కూడా చూడమంటారా? అవసరం లేదు, నా గురించి నాకు తెలుసు. చూస్తే మాకు కూడా తెలుస్తుంది కదా. చూపించుకో బాబాయ్, నువ్వు కూడా చూపించుకో. అవును బాబాయ్, చూపించుకో. ఇవ్వండి, పర్లేదు.
చూడనివ్వండి. మీరు పైకి రఫ్గా కనిపించినా మీ మనసు మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. మీరు ఎంత హైట్ ఉన్నారో మీ ఆలోచనలు కూడా అంతే హైట్స్లో ఉంటాయి. మీ జీవితంలో అన్నీ మీరు అనుకున్నట్టే జరిగాయి. కానీ పెళ్లి విషయంలో మాత్రం అనుకోని విధంగా జరిగింది. మొదట్లో ఆ పెళ్లి గురించి మీరు చాలా బాధపడ్డారు. నువ్వు పెళ్లి కూతురుగా రావడం ఏంటి? మమ్మీ ఎప్పటి నుంచో చెప్తుంది శ్యామ గురించి. శ్యామ మన ఆస్తి మీద కన్నేసిందని, నన్ను వలలో వేసుకోవాలని చూస్తుందని, జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండని మమ్మీ ఎన్నోసార్లు చెప్పింది. తరువాత ఆ బాధకి అలవాటు పడ్డారు. మీ చేతుల్లో రేఖల్ని బట్టి తొందరలోనే మీ బాధ పోతుందనిపిస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల ఆ బాధ పోతుంది. అని మీ చేతుల్లో రేఖలు మీ భవిష్యత్తును చెప్తున్నాయి. భవిష్యత్తు చేతిలో రేఖల్ని బట్టి తెలియదు, మన బుద్ధులను బట్టి తెలుస్తుంది. సక్రమంగా ఆలోచించే బుద్ధుంటే భవిష్యత్తు బాగుంటుంది. వక్రమంగా ఆలోచించే వంకర బుద్ధుంటే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు చెప్పింది కూడా కరెక్టే. నేను చెప్పింది కూడా కాదు, నేను చెప్పిందే కరెక్ట్. నేను దాన్నే నమ్ముతాను. మీరు కూడా దాన్నే నమ్ముకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. నానా, మీకు కావాల్సింది మీరు ఆర్డర్ ఇచ్చుకొని తినేసి ఆంటీతో కలిసి క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోండి. నేను వెళ్ళి పిన్నిని తీసుకుని వస్తాను. అలాగే బాబాయ్. అదేంటండి సడన్ గా మీరు? పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. ఓకే ఓకే నాన్న, బాయ్ బాయ్ బాబాయ్. బాయ్ బాయ్. మాట వరుసకి నీ జీవితంలోకి ఇంకో స్త్రీ వస్తుందంటేనే భరించలేకపోయావు కదూ? వస్తాను, నేనే వస్తాను. నీ జీవితంలోకి నేనే వస్తాను. చూస్తూ ఉండు. నమస్తే సార్. నమస్తే. నీకు ఏ శృతి అయితే కంఫర్ట్గా ఉంటుందమ్మా? శృతి అంటే శృతి చెప్పమ్మా, మ్యూజిక్ డైరెక్టర్ గారు అడుగుతున్నారు కదా, చెప్పు. అంటే నాకు ఏ శృతి అయినా కంఫర్ట్ గానే ఉంటుంది సార్. ఇప్పుడు నువ్వు పాడబోయే పాట రెండో శృతిలో ఉంది. రెండా? రెండవ శృతిలో మా రూపారాణి చాలా తేలిగ్గా పాడేస్తుందండి. శృతుల గురించి నీకు తెలుసా అమ్మా? నువ్వు కూడా సంగీతం నేర్చుకున్నావా? లేదండి, రూపారాణి గారు గురువమ్మ గారు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉంటాను అంతే. నాకేం తెలియదండి. ఓకే ఓకే. అమ్మ రూపారాణి, నీ పాటల ప్రోగ్రాంలో నువ్వు శుద్ధ ధన్యాసి రాగంలో ఎప్పుడైనా పాడావా?
శుద్ధ ధన్యాసిలో ఆ, పాడాననుకుంటా సార్. అనుకుంటాను ఏంటి రూపారాణి, నువ్వు పాడావు కదా. అవును. వినరో భాగ్యం విష్ణు కదా, శుద్ధ ధన్యాసి శృతిలోనే కదా నువ్వు పాడేది. అవునవును. పర్లేదే, మీతో పాటు ఉన్నందుకు ఈ అమ్మాయి కూడా సంగీతం బాగానే తెలుసుకుంటుంది. ఎంత తెలుసుకుంటే ఏం ఉపయోగం లేండి, గొంతు విప్పి పాడలేదు, ఒక్క స్వరం కూడా శృతిలో అందించలేదు. ఆ గొంతు అపస్వరాల పుట్ట. ఓకే, శుద్ధ ధన్యాసి నీకు అలవాటే అన్నావు కాబట్టి ఈ పాట పాడడం నీకు ఈజీ అయిపోద్దులేమ్మా. ఒకసారి ట్యూన్ వింటూ లిరిక్స్ చూసుకో. ఓకేమ్మా, ట్యూన్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఒకసారి పాడి చూసుకుంటావా? అవసరం లేదు సార్, డైరెక్ట్ గా వెళ్ళి పాడేస్తాను. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్. ఆగండి ఆగండి, రూపారాణి ఒక్కరే లోపలికి వెళ్ళాలి. అంటే మేము లోపలికి వెళ్ళకూడదండి. వాయిస్ రూమ్ లో సింగర్స్ తప్ప ఇంకెవరూ ఉండకూడదు. అంటే మా అమ్మాయి ఫస్ట్ టైం సినిమాకి పాడుతోంది కదా, తను కొంచెం టెన్షన్ పడుతుంటుంది. నేను పక్కనే ఉంటే తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. అవునా? అయితే మీరు వెళ్ళండి. ఈ అమ్మాయి బయటే ఉంటుంది. అంటే తను కూడా లోపలికి వస్తుందిలేండి. ఈ అమ్మాయి ఎందుకమ్మా? పాట పాడేది మీ అమ్మాయి కదా. అది కాచా, తను మా రూపారానికి చిన్నప్పటి నుంచి ఫ్రెండు. రూపారాణి ఏ ప్రోగ్రాం చేసినా పక్కన శ్యామ ఉండాలి, అది మాకొక సెంటిమెంటు. మేము పల్లెటూరు మనుషులం కదండి, ఇలాంటి సెంటిమెంట్స్ చాలా ఉంటాయి మాకు. దయచేసి శ్యామని కూడా లోపలికి పంపించండి. సెంటిమెంట్ అంటున్నారు కదా, సరే, మా సినిమా వాళ్ళకు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయి. సరే, ఆ అమ్మాయిని కూడా లోపలికి తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి. లోపల మాత్రం సైలెంట్ గా ఉండాలి. ఫోన్లన్నీ సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి. అలాగే. ఓకే. శ్యామ పద.